అందరికీ నమస్తే, వెల్కమ్ టు గిన్నెస్ గ్లోబల్. చిన్నపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు లాస్ట్ డే ప్రచారం రోజు ఎలా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా ఉంది, దాని మీద అడిగి మనం ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజుకు లాస్ట్ డే ప్రచారం ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? నమస్కారం అందరికీ. నా గ్రామ పంచాయతీ చిన్నపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారాలు. అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం, మీడియా మిత్రులకు. అయితే మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎట్లున్నది అనేది, నేను నోటితోటి చెప్పని అవసరం లేదు. ఈ ఎట్లుంది ఏంది అనేది మీరు చూస్తున్నారు, జనాకర్షణ ఎట్లుంది. నేను ఒక 25 సంవత్సరాల నుంచి ప్రజాదరణలో ఉన్న, ప్రజాసేవలో ఉన్న, మీరే చూస్తున్నారు. ఇంటింటికి నా సర్వీసు అందించుకుంటూ ఉన్నా. ఇప్పుడు కూడా ఇక ముందు అధికారికంగా అందియాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన, ఆ రకంగానే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు మనకు గుర్తు ఏదో వచ్చింది, ఏ విధంగా పోటీ చేయబోతున్నారో ఒకసారి చూసి చెప్పే ప్రయత్నం చేయమండి సార్. నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు వచ్చింది 4వ నెంబర్లో. ఈ గుర్తు మీద అందరూ అధిక మెజార్టీతో, నాకు మెజార్టీ కావాలి, మెజార్టీ నాకు చూపించగలరని నా యొక్క మనవి. అయితే ఫుట్బాల్ గుర్తు వచ్చింది, ఫుట్బాల్ 4వ నెంబర్ మీద వేయగలరని నా యొక్క మనవి. అభివృద్ధి విషయం కూడా కొన్ని ప్రస్తావన చేసినట్టు సమాచారం. అభివృద్ధి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని? అభివృద్ధి విషయంలో ఇప్పుడు మెయిన్గా అంటే ఇంకున్నాయి. ఫస్ట్ ఒకటి నేను చిన్న సమస్య చెప్తున్నా. బొప్పారం విలేజ్లో కోతుల సమస్య బాగున్నది. ఆ కోతుల సమస్య, ఆ కోతులను పట్టించే ఏర్పాటు చేసుకుంటున్నా. అంటే దాదాపుగా గెలిచినాక నెల 15 రోజుల లోపే ఆ కోతులను పట్టించే ఏర్పాటు చేస్తున్నా. రెండోది వాటరు, బాగా వాటర్ తోటి బాగా ఇబ్బంది ఉన్నది. ఒక వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ తరపున ఒక వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నా. డ్రైనేజీ విషయంలో డ్రైనేజీ బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇక అది తెలియంది కాదు, మురికి నీరు అదంతా బాగా ఇబ్బందిగా ఉన్నది. అది చేయబోతున్నా. చేన్లకు రోడ్లు లేవు, రైతులు చేన్లకు పోవడానికి రోడ్లు లేవు. ఆ రోడ్లు దాదాపుగా సంవత్సరం లోపు టైం అనుకూలించిన కొద్దీ రోడ్లు దాదాపుగా 1-2 సంవత్సరాల లోపు రోడ్లు పడతాయి. ఇంకొకటి వాటర్ ప్లాంటు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. ఇంకొకటి పెన్షన్ లేదు, కొంతమందికి చాలా మందికి పెన్షన్ వస్తలేదు. ఆ పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. యువత విద్యాపరంగా యువత బాగా వెనకబడిపోయి ఉన్నారు. కొంతమంది చెప్తాను 100 చెప్తాను, ఒక్కటి చేసేది కాదు అది. నేను ఒక్కటే చెప్తా, 100 చేస్తా, చేసి చూపిస్తా. నా గురించి మీ అందరికీ తెలుసు, 25 సంవత్సరాల నుండి చూస్తారు. నేను ఈ పనులన్నీ చేసి చూపిస్తా. అది రైట్. అభివృద్ధి పరంగా నేను చేసి చూపిస్తా చెప్పడం కాదు అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఈరోజు ప్రచారం లాస్ట్ డేటు, ఎందుకంటే అంతా జోరుగా నడుస్తూ ఉంటుంది. పబ్లిక్ కూడా ఉన్నారు ఆయన బడి, ఇంత జనం కూడా చాలామంది వచ్చారు. ఈ మంది ఎక్కువ అభిమానంతోనే వస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం, ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఉన్నారు కదా. చెప్పు ఎట్లున్నది? అభిమానంతో వచ్చినాం, అభిమానంతో ఆయనను గెలిపించుకోవాలని వచ్చినాం. అందరం అభిమానం ఉన్నది అందరికి. మీ మద్దతు ఇప్పుడు వచ్చిన జనాల మద్దతు అంతా ఈశ్వరరెడ్డి గారికి మద్దతు తప్పకుండా ఉంటుందా? ప్రెస్ మీట్ వరకేనా? లేదు తప్పకుండా. చెప్పమ్మా, ఏ ఊరు మీద ఏ నుంచి వచ్చినావు? మా చికనపల్లి నుంచి ఈ దండును పట్టుకొని వచ్చాం. ఏం పేరు నీ పేరు? నా పేరు ఓడేలు లక్ష్మి. ఎంత ఎండలు ఎందుకు తిరుగుతాను? ఈ మంచితనానికి తిరుగుతాను మెజార్టీతో. ఎవరు మీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు? ఈశ్వర్ రెడ్డి. మరి వీళ్ళందరూ ఎలక్షన్ అప్పుడు వస్తారా, లేదంటే ఉత్తగానే ఇప్పుడు మైకులలో వాడడానికి? ఎలక్షన్లకు వస్తారు ముందు. మీ మద్దతు ఉంటుందా? ఉంటది. ఏమన్నా వార్డు మెంబర్ ఇట్లా పోటీ చేస్తాను? దేనికి పోటీ లేదు, పెద్ద మనిషికి ఇప్పుడు ముందు నిలుచుండే పెట్టిండ్రు. ఆయన గుర్తేందో చెప్పమ్మా ఒకసారి. ఫుట్బాల్ గుర్తే కదా? మరి ఫుట్బాల్ అని ఇట్లా కత్తెర కొడతారా? లేదు ఫుట్బాల్కే తప్పకుండా. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపిస్తారా? భారీ మెజార్టీతోనే గెలిపిస్తాం. ఎంత మెజార్టీ గెలిపిస్తారు? 500-600? 700-800 దాకా పోతుంది. 700-800. ఇంకో అన్న కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. అన్నయ్య చెప్పండి, ఇప్పుడు ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది, ఇంత జనవాహిని వచ్చింది. మరి ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? గెలుపు దశలో ముందుకు పోతున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? అభ్యర్థులు ఆశతోటి నేను ఉండాలి అనే ఆశతోటి ఎవరైనా ముందుకు వస్తారు. ఎంతమంది అయినా దాదాపు ఇప్పుడు 8 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఆ 8 మందిలో వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అభివృద్ధి చేసే వ్యక్తి కాదా ఆలోచన చేయండి. ఎవరో వస్తారు ఇవాళ ఓట్ల కోసం కాళ్ళు మొక్కుతా అంటారు, కులం పేరు చెప్పుకొని వస్తూ అంటారు, లేదా ఇంకొక ఇతర కారణాలతోటి ఎన్నో చెప్తారు. మాయ మాటలు చెప్పే వ్యక్తులను కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే హక్కు ఓటర్కు ఉంది.
అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ హోటాకు రహస్యమైనది. ఇవాళ భార్యాభర్తల మధ్య కూడా భార్య ఏటేస్తుంది భర్త ఎటేస్తుంది అనే అంతటి రహస్యమైన ఓటు ఇచ్చింది. కాబట్టి మీరు అందరు తప్పకుండా ఈరోజు జన సమూహం ఈరోజు అందరూ మరి ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తారని చెప్పి మీరు ఈరోజు ఎట్లయితే వచ్చిందో అదే రోజు రేపు 17 తారీఖు నాడు కూడా అదే నిర్ణయంతో కట్టుబడి ఉండాలి. ఎవరో వస్తారు ఎవరో పోతుంటారు, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది నేను సర్పంచ్ కావాలని చెప్పింది. కానీ అందులో సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే మీకు సరైన ఫలితం రాబోయే రోజుల్లో ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో గతంలో నేను కూడా పోటీ చేసి ఓడిపోయినాను. నేను విద్యావంతునిగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే 3 గ్రామాల ప్రజలు నేను చూస్తున్నా. నేను గత 5 సంవత్సరాలు గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ నేను నెలలో ఒక 4-5 సార్లు వచ్చిపోయినప్పటికీ ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉంది. ఆ త్రాగునీటి సమస్య కోసం బాల జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఒక మేనిఫెస్టో ద్వారా వచ్చిండు. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ప్రధాన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నా సొంత ఖర్చులతో కానీ లేదా ఇతర ప్రభుత్వం నుండి ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఆ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటున్నాడు. అది చాలా శుభపరిణామం. అలాగే మరుగుదొడ్ల సమస్య ఈరోజు మనం బయటికి వెళ్తున్నట్లయితే పామోతిలో అనేక వ్యాధులు వస్తాయి. తను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి సేవలు అందించు ప్రతి ఒక్క ఇంట్లో ఒక కడుపు నొప్పి కావచ్చు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసిండు ఒక ఆర్ఎంపీ డాక్టర్కి. ఎందుకంటే ఒక సూదేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఆ సరైన డబ్బులు ఇవ్వగలుగుతాడు ఆ డాక్టర్కి ఇవ్వలేడు అనే వ్యక్తి అతనికి తెలుసు. కాబట్టి తనకు అలాంటి అనుభవం ఉంది. అలాంటి అంటే ఆ కుటుంబంలో ప్రతి ఇంటికి దాదాపు వైద్య వృత్తిపరంగా ప్రతి ఇంటికి వచ్చే ఉంటాడు. ఆ వచ్చిన సందర్భంలో ఆయనకు ఆర్థిక స్థితిగతులు తెలిసి ఉంటాయి. కాబట్టి మీకు ఆలోచన మీకే ఎక్కువ ఉంటాయి ఓటర్ నాడికి. కాబట్టి మీరు గమనించి ఎవరెవరున్నా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దాన్ని గమనించుకోండి. ఫస్ట్ ఎంతమంది గీయాలో ఇంతమంది ఉన్నారు ఎవరికి వేయాలనే కాదు, కరెక్ట్ వ్యక్తి ఎవరు సరైన సమయంలో ఆలోచన చేసి ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. రైట్ అన్న, ఇప్పుడు మీరు అనుకున్న అభివృద్ధి ఈశ్వర్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఈరోజు ఎంటర్ అయినా జనం చూస్తే అదే అనిపిస్తుంది. అది నేను కూడా ఫస్ట్ ఆశిస్తున్నా. ఆ తర్వాత తన హామీలను పట్టి తర్వాత రాబోయే రోజుల్లో ఈరోజు మంచి చేస్తే మళ్ళీ ఒక అవకాశం వస్తే మళ్ళీ నేను బరిలో ఉంటా అని చెప్పి అనుకుంటే ఈరోజు చేసి చూపించాలి గెలిచిన తర్వాత. సరే, ఇప్పుడు వ్యక్తిగతంగా ఈశ్వర్ రెడ్డి గారు ప్రజలతో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మమేకమై ఉంటారు? ఇప్పటి వరకు తన హామీల ప్రకారం అయితే నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది అభ్యర్థులు కొంతమంది ఏ విధంగా అంటే గెలిచిన తర్వాత ఆయన స్వార్థానికి చూసుకుంటారు కదా. ఈశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. ఆయనకు పెద్దగా ఆశ లేదు, డబ్బు గురించి పెద్దగా ఏం లేదు. కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు కదా. మరి మీ మద్దతు పక్కా ఉంటుందా, కేవలం ప్రెస్ మీట్ వరకే ఉంటుందా? ఇది ఈరోజు బహిర్గతంగా ఎంత మాట్లాడుతున్నాడు ఒక విద్యామంతులుగా తప్పకుండా ఉంటుంది. 2 నాలుకలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు బహిర్గతంగా మనం ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నామంటే అది నిజమని చెప్పి ఒప్పుకోవాలి అని భావిస్తున్నాం. బాబు చెప్పా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం చెప్పాలన్నది ఈశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక గల్లీ కల్లా ప్రతి ఇంటికల్లా ఓటు ఎట్లా అడుక్కుంటాడో అవి ఎట్లా గెలిపిస్తారో అట్లనే గెలిచినా కానీ వాడకు దినమైనా కానీ వాడలు తిరిగి ప్రజల మాత్రం మేలు కోరుకుంటాడు, చేయాలి. ప్రధానంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మరి సమస్యలు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీరుతానని చెప్పిండు. ఏది కోతులు బొప్పారం ఓ వాటర్ ప్లాంట్, దానికి మించింది ఇక దైవం ఏం లేదు. విన్నావా? వాటర్ మించినది అంత పుణ్యం ఏది లేదు. ఇదివరకు ఇప్పుడు కూడా వైద్య సేవలతో కూడా ప్రజలకు మమేకమవుతున్నారు. మంచిగా ఫోన్ చేయంగానే అత్తడు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా రేపన్నా ఎల్లుండన్నా వాళ్ళకు మాత్రం వాళ్ళకు ఆల్రెడీ చేసిపోతాడు. ఇప్పుడు ప్రధానంగా మీ మద్దతు మీ దగ్గరలో మీ మద్దతు ఈశ్వర్ రెడ్డి గారికి ఉండి భారీ మెజార్టీతో గెలిపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నది, భారీ మెజార్టీతోటే గెలిపించాలని ఆ భగవంతుని వేడుకుంటాను. ప్రధానంగా ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము రెడీ ఉన్నాం. ఇంత జనం కూడా చాలామంది వచ్చిర్రు. ఈరోజు ప్రచారానికి లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ప్రచారాలు చేయాల్సి ఉన్నది. కాబట్టి మన దగ్గర టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. గడప గడప పోయి సేవలు అందించే విధానంగా వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా బొప్పారం గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఏదంటే ఒకటే బోరింగ్ ఉన్నది. ఇప్పుడు దంతలపల్లి నీళ్ళు తాగాలి, చిన్నపల్లి తాగాలి, బొప్పారం తాగాలి. 3 ఊళ్ళ ప్రజలు ఒక బోరింగ్తోనే నీళ్ళు తాగాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు నీరు పరంగా నేను ఆ ఒక గోస కూడా తీర్పుతానని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రజలు కూడా దాని మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి గెలిచే ఛాన్సెస్ 100% కనబడతా ఉన్నది. చూస్తున్నాను న్యూస్ గ్లోబల్. నమస్తే.